హాయ్, నా పేరు హేమంత్. ఒక 4 to 5 years దాకా సుభాష్తోని ధీరజ్తోని అందరితో వర్క్ చేయడం జరిగింది. అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఎంఆర్ ప్రొడక్షన్స్. సో ఈ 100th మూవీ గురించి చెప్పాలంటే మొత్తం ఎవరికి చెప్పాడో సుభాష్ చెప్పలేదో నాకైతే తెలీదు. ఫస్ట్ నాకైతే కాల్ చేసి, సో అన్న మీరు ఈ మూవీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు, మీరైతే ఖచ్చితంగా ఉండాలి అని చెప్పినప్పుడు దట్ ఫీలింగ్ చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ 100th మూవీలో ఆ భీమవరం షూట్లో కొంచెం లేకపోవడం జరిగింది. ఇప్పుడు నేను బాధపడుతున్నాను, వాళ్ళందరితో ఎందుకు కలవలేదు, ఎంత ఆ మూమెంట్స్ నేను మిస్ అయ్యానని. అండ్ వీటిలో బెస్ట్ పార్ట్ మా తమ్ముడితో నేను యాక్ట్ చేయడం. 2 చేసాం అనుకుంటాను. నా యాక్టింగ్ పక్కన పెట్టేస్తే వాడి యాక్టింగ్ చూస్తూ నేను ఎంజాయ్ చేసాను మూవీ మొత్తం. అందరూ ఎనర్జెటిక్గా పిచ్చిగా ఎంజాయ్ చేసాం. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. అరవింద్ రాస్తారు ఇంకా చెప్తారని ఇప్పుడు రాస్తారు. మా తమ్ముడు రోహిత్ అండ్ మా కోస్టార్స్ అనుష కానీ, లహరి కానీ, ఇంకా సుభాష్ చూపించిన చాలామంది కానీ, మేమందరం చాలా ఎంజాయ్ చేస్తూ ఈ 100th మూవీ దాకా ఒక టీమ్గా, ఒక ఫ్యామిలీగా వచ్చాము. అండ్ థ్యాంక్ యూ సుభాష్, మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ యువర్ టీమ్. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఫస్ట్లీ షార్ట్ ఫిల్మ్స్ అంటే ఏదో విన్నాను కానీ అంత తెలీదు. స్పెషలీ ఎంఆర్ ప్రొడక్షన్స్ అంటే అంత ఐడియా లేదు. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి షార్ట్ ఫిల్మ్లో యాడ్ చేసింది, తను నన్ను సజెస్ట్ చేసింది సుభాష్ గారికి. ఆయన వచ్చి కింద మాట్లాడి చూసి అప్పుడు ఆయన ఫైనలైజ్ చేసి ఆ షార్ట్ ఫిల్మ్ పేరు కాంప్రమైజ్. కొత్తగా అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ టైం కెమెరా, అందులో సుభాష్ గారు, ధీరజ్ గారు విన్నాను తప్ప ఎప్పుడు చూడలేదు. హేమంత్ చాలా ఈజీగా యాక్ట్ చేస్తాడు. యాక్చువల్లీ మాకు ఎప్పుడు పరిచయం లేదు, కానీ షూట్ స్టార్ట్ అయిన వెంటనే తను ఏ విధంగా అయితే స్టార్ట్ చేశాడో నేను యాక్చువల్లీ నవ్వుతానే ఉన్నాను. యాక్చువల్లీ అక్కడ చాలా సీరియస్గా ఉండాలి, కానీ నేను నవ్వుతానే ఉన్నాను. అది ఆల్మోస్ట్ ఒక 1 వీక్లో అయిపోయింది. నన్ను వచ్చి చూడటం, 2 days తర్వాత షూట్ అవ్వడం అయింది. అండ్ 2 days తర్వాత వెంటనే రిలీజ్ చేశారు. ఫస్ట్ టైం అనుకుంటా ఒక షార్ట్ ఫిల్మ్ అంత తక్కువ టైంలో ఫినిష్ చేసేయడం. అండ్ బోల్డ్ మంది కొత్త ఫ్రెండ్స్ ఎంఆర్ ప్రొడక్షన్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను సుభాష్ గారికి, మీ వల్ల డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నాకు బోల్డ్ మంది ఫ్రెండ్స్ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ చాలా మంచి ఫ్రెండ్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత ఆల్మోస్ట్ ఒక 3-4 months తర్వాత మళ్ళీ మిస్అండర్స్టాండింగ్స్ చేశాము. అందులో నేను, జెన్నీ, రోహిత్, హేమంత్ చేసాము. చాలా ఎంజాయ్ చేసాము. అండ్ నేను ఫస్ట్ పర్సన్ ఎంఆర్ ప్రొడక్షన్స్ సర్టిఫికేట్ తీసుకోవడానికి. నేను అనుకోలేదు, బికాజ్ అందులో మెయిన్ లీడ్ వచ్చేసి రోహిత్, జెన్నీ. సో మేబీ సుభాష్ గారు నా మీద ఉన్న అభిమానంతో దాన్ని ప్రొలాంగ్ చేశారేమో క్యారెక్టర్ని. అండ్ చాలామంది పాజిటివ్గా చెప్పారు, బాగా చేసావు, నీకు బాగుంది క్యారెక్టర్. ఈ షార్ట్ ఫిల్మ్స్లోని హేమంత్తోనే చేశాను. మంచి ఎక్స్పీరియన్స్, మంచి యాక్టర్, బాగానే ఉంటుంది. లాస్ట్ ఇయర్ December అనుకుంటా సుభాష్ గారు వైజాగ్ వచ్చారు. అప్పుడే చెప్పారు ఇలా నేను స్టోరీ అనుకున్నాను, 100th ఫిల్మ్, అందులో ఇంకా కాస్ట్ అండ్ క్రూ మేము ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు, కానీ మీరును హేమంత్ మాత్రం పక్కా మీ క్యారెక్టర్ ఇది, అది మాత్రం కన్ఫర్మ్ చేసుకోండి అని చెప్పారు. జస్ట్ నాకు ప్లాట్ డిస్క్రైబ్ చేశారు. తర్వాత మళ్ళీ హైదరాబాద్లో అనుకుంటా మొత్తం స్టోరీ అంతా నరేట్ చేశారు. యాక్చువల్లీ విన్నప్పుడు ఐ మీన్ షార్ట్ ఫిల్మ్ అనుకున్నాం, కానీ ఆయన ఒక ఫీచర్ ఫిల్మ్ ఇదిలో రాసుకున్నారు స్టోరీ అంతా. చాలా చాలా బాగా అనిపించింది. ఆయన చెప్పే విధానం కూడా లైక్ మనకి తెలుస్తుంది, లైక్ ఏం చేయబోతున్నారు కానీ ఆయన చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఇంకా బాగుంటుంది లైవ్గా చేస్తున్నప్పుడు. యాక్చువల్లీ సుభాష్ గారు ఒక డేట్ చెప్పారు, ఈ డేట్లో ఉంటుందండి అని చెప్పారు. సడన్గా మళ్ళీ ప్రీపోన్ అయిపోయింది, త్వరగా వచ్చేయండి అంటే వేసుకొని వచ్చేసాను విమానం. అండ్ చాలా నార్మల్గా ఉంటుంది అనుకున్నాను. యాక్చువల్లీ ఆయన చూస్ చేసుకున్న ఇల్లు కూడా చాలా ఏమంటారు పాత కాలంది, చాలా బాగుంది. అండ్ ఈవినింగ్ మేము వెళ్ళేసరికి సడన్గా చూసేసరికి ఒక సెట్ అనమాట, లైక్
ఆల్మోస్ట్ ఒక ఫిల్మ్ సెట్ లాగా ఉంది. అండ్ చాలా చాలా కేర్ తీసుకున్నారు ప్రతి ఆస్పెక్ట్. మేము ఆల్మోస్ట్ నైట్ అంతా కూర్చున్నాము. ఎప్పుడు 7 కల్లా స్టార్ట్ అయ్యి ఉంటే మార్నింగ్ 5:30, 6 దాకా అనుకుంటా. అవుతానే ఉంది. అందరూ కొంతమంది నిద్ర మొహాలతో అలాగే చేసాము. ఒక 2-3 మాత్రం చాలా యాక్టివ్గా చేశారు, పార్టిసిపేట్ చేశారు. స్టిల్ చాలా మంచి ఎక్స్పీరియన్స్. అండ్ వాళ్ళు కూడా నాకు తెలిసి నేను 75th, 74th షార్ట్ ఫిల్మ్ చేశాను ఫస్ట్. అండ్ 100th ఇప్పటికి వచ్చి లైక్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది అన్ని విషయాల్లో. లైక్ ఎడిటింగ్ ప్రతి దాంట్లోని ఏమంటారు కేర్ తీసుకోవడం, ఇంకా బాగా చేయడం. కాస్ట్ విషయం అన్నీ సుభాష్ గారు బాగా కేర్ తీసుకుంటారు కదా. పేర్స్ ఏమో కలర్స్ సేమ్ మ్యాచింగ్ ఉండాలి. యాక్చువల్లీ షూట్ అనగానే కొంచెం భయం వేస్తుంది. అండ్ నేను వేరే ఫీచర్ ఫిల్మ్ షూట్స్ కూడా చూసాను. లైక్ డైరెక్టర్స్ కూడా చాలామంది వాళ్ళ టెంపర్ లూజ్ అయిపోతూ ఉంటారు. ఒక రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టేక్స్ వస్తుంటే కోపం అయిపోతారు. కానీ సుభాష్ గారు అలా కాదు. నేను జర్నీ లైక్ ఫస్ట్ టైం చేసినప్పుడు ఎన్ని మిస్టేక్స్ అంటే లైక్ పెద్ద డైలాగ్స్ ఎన్ని మిస్టేక్స్ అని అనేవారు. ఏం పర్లేదు ఎన్ని టేక్స్ అయినా తీసుకోండి, నాకు కరెక్ట్ అవుట్పుట్ కావాలి అంటారు. అంత ఫ్రెండ్లీగా, అంత ఓపెన్గా, అంత పేషెన్స్తో చేయించుకుంటారు ఆయన. అందుకే నేను మేబీ అవుట్పుట్ అంత బాగా వస్తుంది. ఇప్పుడు దాకా 100 అయితే ఇక 100th రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అండ్ ఇంకా ఇది చాలా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. అండ్ వాళ్ళ రీచ్ ఇంకా పెద్ద కావాలి. నెక్స్ట్ ఇంకా ఫీచర్ ఫిల్మ్లోకి వెళ్ళాలి, ఇంకా బాగా సినిమా చేయాలి. And all the best, MR Productions.